హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీఎస్టీ అంటే ఈ టారిఫ్‌లు తగ్గించే కార్యక్రమానికి సంబంధించి వాటి నుంచి కూడా అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలకి దీనికి సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. దాదాపుగా 375 రకాల ఉత్పత్తులపైన ఈ సంస్కరణల ప్రభావం ఉంటుందంట. చాలా తగ్గడం జరిగింది. వాటిని ఏమేమి తగ్గాయో ముఖ్యంగా మీకు నేను కొన్ని బ్రేకింగ్స్ పోతున్నాయి. నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా నిత్యావసరాలపైన 12-5% తగ్గింపంట. రోజు వరకును అంటే 33 ప్రాణాధార ఔషధాలపైన కూడా జీఎస్టీ రద్దంట. మందులు అంటే ఇట్లా కొనుగోలు చేసేటటువంటి మెడిసిన్స్ సంబంధించి క్యాన్సర్ మందులపైన జీఎస్టీ కంప్లీట్గా తీసేస్తారంట. ఇతర గృహ అవసరాల వస్తువులపైన 5% జీఎస్టీ తగ్గింపు. తగ్గిన ఫోన్లు కూడా తగ్గినాయంట. ఏసీలు, సిమెంట్ ధరలు కూడా భారీగా తగ్గినాయంట. 18,800 వరకు కూడా ఒక్కొక్క బైక్ పైన తగ్గిందంట. సో కాబట్టి దసరా సెలవులు ఇప్పుడు ఆల్రెడీ దసరా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ దసరాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇవాళ నుంచి అంటే అమల్లోకి వస్తాయి. ఎందుకంటే మనం చూసాం చాలా రోజుల నుంచి కూడా జీఎస్టీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఈ రేట్లు విపరీతంగా ఉన్నాయని అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ రకంగా జీఎస్టీకి సంబంధించి సరైనటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రేట్లు తగ్గించడం అనేది మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఇంకా ఎన్ని రేట్లు తగ్గుతాయి ఇవాళ చూద్దాం.